చెప్తున్నాడు. ఎవడైనను బలహీనుడాయనా నేనును బలహీనుడను కానా, ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగదా, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. ఎవరైనా దేవుని సన్నిధికి రాకపోతే అదే ఆయనకు భారం. ఎవడైనా ప్రార్థన చేయకుండా బలహీనుడైపోతే, దేవుని మాట వినకుండా బలహీనుడైపోతే, విశ్వాసములో బలహీనుడైపోతే ఈయనకేమవుతుందంట చెప్పండి? భక్తుడైనటువంటి పౌలుకి ఏం జరుగుతుందంట? వాని బలహీనత నా బలహీనత కాదా, వాని మంట నా మంట కాదా, వాడు కృంగిపోతే నేను కృంగిపోనా అని అంటూ ఉన్నాడు. భక్తుడైనటువంటి పౌలుకు ఈ బాధ, ఈ భారం ఉంటే దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి వారు లోక సంబంధమైనటువంటి భారాలతో ఉంటున్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనకు ఏం మంట ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఎవరైనా భక్తి కలిగిన వారు, విశ్వాస వీరులు, ప్రార్థనా పరులు, బుద్ధిమంతులు, దేవుడంటే భయము భక్తి కలిగిన వారు జారిపోతే, లోకంలోనికి జారిపోతే మనకేం కలగాలంట? భక్తుడైన పౌలుకు మంట పుడుతూ ఉన్నదంట. వాడిని చూస్తే నాకు చాలా మంట, ఆమెను చూస్తే చాలా మంట, ఆమెను చూస్తే అసలు కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను, ఆయన చూస్తే కోపం అణుచుకోలేకపోతున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. కానీ భక్తుడైన పౌలునకు దేవుని నుండి జారిపోయినటువంటి విశ్వాసులను చూచినప్పుడు వారి మీద కోపం కాకుండా హృదయంలో మంట పుడుతుందంట. ఎప్పుడు వీరు దేవుని మాట వింటారా అని మంట పుట్టి ఆయన చాలాసార్లు ఏమంటా అంటే, మిమ్మును గూర్చి మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నదంట. స్త్రీకి ప్రసవ వేదన కలిగినప్పుడు ఎప్పుడు నేను డెలివరీ అయిపోతానా, ఎప్పుడు ఈ బాధ, ఈ భారం నాకు తగ్గిపోతుందా అని స్త్రీ వేదన పడుతూ ఉంటుంది. అలాగే భక్తుడైనటువంటి పౌలుకు కూడా మంట పుట్టినప్పుడు ఎప్పుడు వీరు దేవుని మాట వింటారా, ఎప్పుడు ఈ వేదన, ప్రసవ వేదన నాకు తగ్గిపోద్దా అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ప్రసవ వేదన పడినటువంటి స్త్రీ వలె ఈయన బాధపడుతూ భారము భరిస్తూ ఉన్నాడు.